ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన సత్యసాయి వాహిని 10వ రోజు 10వ ప్రకరణము యోగులు. భారతదేశమున వేదాంత తత్వ విచారము ఎక్కిన 3 మెట్లు ఇవియే, అనగా ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములు. వీటిని అతిక్రమించి పురోగమించుట ఎవ్వరికీ సాధ్యము కాదు. అద్వైత వేదాంతము సర్వసామాన్యముగా అందరూ చేపట్టజాలరు. అది అంత సులభము కాదు. దానిని బుద్ధిగ్రాహ్యం అనర్చుకునుటే కష్టము. గ్రహణ శక్తియు ఆవశ్యకము. అందువలననే మొదటిదైన ద్వైతములో ఆరంభించి దానిని చక్కగా అనుష్ఠానము నుంచి అనుభవించి విచారించిన రెండోది గోచరము కాగలదు. జాతి ఎట్లు పురోగమించునో అట్లే వ్యక్తిగత మానవులు కూడా పురోగమించవలెను. అవస్థలలో బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యములు ఏ విధముగా ఒకదానిలో ఒకటి ఇమిడియుండునో, మొదట అవి మనకు కంటికి కనిపించక అనుభవమునకు రాక ఆయా సమయమున మాత్రమే అవి మనకు అనుభూతికి గుర్తించి వీలగుచుండునో, అటులనే ద్వైత, విశిష్ట, అద్వైతములు 3 ఒకదానిలో ఒకటి అంతర్భూతమై ఉన్నవి. అవి అన్నీ ఒక పరి గుర్తించ వీలు కాదు, అనుభూతికి రావు. ఆయా సమయమున మన సాధన అనుభూతులను ఆధారము చేసుకొని గుర్తునకు వచ్చును. ఈ ప్రపంచముండుట నిజమే కాని దేవుడు కలడనుట కల్ల అని పలుకువాడు మూర్ఖుడు. ఏలననా ప్రపంచమున్నచో దానికొక కారణము కలదని అంగీకరింపక కార్యమును అంగీకరించుటెట్లు? ప్రపంచం అదృశ్యమైనప్పుడే దేవుడు అదృశ్యుడగును. అప్పుడు నీవే దేవుడువు. ఈ ప్రపంచము ఒకటి కలదను స్వప్నము. ఈ స్వప్నమును కూడా అదృశ్యములగును. మనకిప్పుడు ప్రపంచముగా కనిపించు వస్తువే దేవుడుగా కానిపించును. ఎన్నాళ్ళ నుండియో మన వెలుపలనున్న దేవుడే మన లోపలనున్నట్లును, అతడే మన ఆత్మస్వరూపుడుగా నుండినట్లును తెలిసిపోవును. అన్ని మతములను తృప్తిపరచు మనస్తత్వము కానీ వేదాంతము కానీ లోకమున కానరాదు. లోకో భిన్న రుచి. వారి వారి భావములను తలంపులను పురస్కరించుకొని వారి వారి బుద్ధి వికాసమును విచారణా శక్తిని పురస్కరించుకొని ఆయా మతము అనగా ద్వైతమో విశిష్టాద్వైతమో అద్వైతమో వారికి రుచించును, అభిలషించును. ఇంత మాత్రము చేత మా మతము గొప్పదనియు మా మతము ఇంతకంటే గొప్పదనియు వాదోపవాదములకు దిగుట జ్ఞానహీనుల లక్షణము. భావావేశము కలవాడు వచ్చినేని ఈశ్వర భావావిష్టులమై అతనితో కూడి నవ్వవలెను. ప్రేమ మధువును గ్రోలి ఉన్మత్తులము కావలెను. కార్యదీక్షాపరుడు వచ్చినేని అతనితో కూడి మనమును మన పరిపూర్ణ శక్తితో పనిచేయవలెను. ఇట్టి సంయోగమందు విశ్వమతమునకు అత్యంత సన్నిహిత రూపముగు ఆదర్శము కానిపించును. ఇవి సమపరిమాణముల్లో పరిపూర్ణ రూపమున ప్రతి మనసునందును ఉండునట్లు మానవ జాతి నిర్మింపబడి ఉండిన ఎంత చక్కగా ఉండిరదో కదా. ఈ లోకమంతయు ఈ పాక్షిక స్వభావము కలవారితోనే నిండి ఉండిన ఎంత హాయి. భారతదేశమున యోగము వలన అనగా కూడిక ద్వారా అట్టి ఆదర్శమతము సిద్ధింపగలదు. కార్యసూరుడు ఈ యోగముచే మానవునకు మానవ లోకమునకు కూడిక సాధించును. తన పరాప్రకృతికిని అపరాప్రకృతికిని కూడిక సాధించును. ప్రేమ సాధకుడు దీనిచే తనకును ప్రేమమయుడుగు దైవమునకును కూడిక సాధించును. ఈ యోగ మార్గమునకు సంస్కృతమును వేరువేరు పేర్లు కలవు. అట్టి కూడిక సాధించు వారిని యోగులని అందురు. కార్యసూరుడు కర్మయోగి, ప్రేమ మార్గానుసారి భక్తి యోగి, అంతఃశక్తి సాధకుడు రాజయోగి, తత్వమార్గ సాధకుడు జ్ఞానయోగి. యోగి అను మాట ఈ 4 తరగతుల వారికి అన్వయించును. భారతీయ పరమార్థమును ఈ 4 విధములు యోగుల ప్రధానులు. మొదటి కర్మయోగము, కర్మాచరణము ద్వారా భగవంతునితో కూడు మార్గము. లోకమున ఏదో ఒక కార్యాచరణము కొరకే జన్మించినట్లుండు వారిని ఎందరినో మనము చూచుచుందుము. భావక్షేత్రమున నిలవనే నిలువదు. ప్రత్యక్ష రూపమున చూడదగిన కార్యకలాపమే వారి మనస్సునందు అంతయు ఆక్రమించుకుని ఉండును. అట్టి వారిని జీవితములకు ఉపకరించు శాస్త్రము కూడా ఒకటి ఉండవలెను కదా. లోకమున మానవులందరూ ఏదో ఒక కర్మను ఆచరించుతూనే ఇందురు. కానీ కర్మరహస్యం ఎరుగక మన తత్వములను చాలా వరకు వ్యర్థపరుచుకొనుచుందుము. కర్మయోగము ఈ రహస్యమును బోధించును. ఎచ్చట ఎప్పుడు ఎట్లు కర్మ మొనర్పవలసినది,
చేతబూనిన కార్యమును సాధించుటకు మన శక్తిలో అత్యధిక భాగమును అత్యధిక ఫలము కలుగునట్లు వినియోగించుటెట్లో అది కర్మయోగము తెలుపును. ఇందులో గొప్ప ఆక్షేపణము కూడా మనము జాగ్రత్తగా గమనింపవలసి ఉండును. కర్మాచరణముచే క్లేశము కలుగుతుండుననుటే ఈ ఆక్షేపము. మన శరీరములకు కలుగు క్లేశములన్నింటికీ సంగమే కారణము. కర్మమనరించుట నాకిష్టము, ఒకరికి మేలు చేయగోరెదను, కానీ అతడు ఆ మేలు మరచి నాకే అపకారము చేయు అవకాశములు అత్యధికముగా గలవు. అట్లు జరిగినచో నాకు మనక్లేశము కలుగును. ఈ విధమైన భీతి కర్మాచరణకు కొంత అడ్డు తగులును. అది కార్యోత్సాహమును కార్యశక్తిని చెరచును. నిస్సంగ బుద్ధితో ఎవరికి తోడ్పడుచున్నది, ఏల తోడ్పడుచున్నది విచారించగా కర్మము కొరకే కర్మము చేయమని కర్మయోగము గట్టిగా బోధించుచున్నది. కర్మయోగి కర్మాచరణ నిమగ్నుడై ఉండుటకు కారణమేమి? అది అతని నైజము, అది అతనికి హితమని తోచును గనుక అంతియే. అతనికి మరొక ఫలాపేక్ష ఉద్దేశమేదియూ ఉండరాదు. అతడు నిరంతరము పరులకు ఇచ్చువాడే కాని పుచ్చుకొనివాడు కాడు. కర్మయోగి అట్టివాడు క్లేశములకు అతీతుడు. ఇక రెండవది భక్తి యోగము. ఇది భావావేశ స్వభావము కలవాని ప్రేమపూరిత హృదయుని మార్గము. భగవంతుని తన ప్రేమప్రదముగా చేసుకొనవలెనని అతని అభిలాష. అందుకే అతడు ఏవేవో కర్మకలాపములు చేయ అభిలషించును. పరిమళ ధూపమును, పుష్పములను, సుందర మందిరమును, మనో ఆకర్షణీయమైన ఆధారములు ఆశ్రయించును. అది సరి అయిన మార్గము కాదందురా? కాదు. పురాణ వాగ్మయ సమృద్ధి, కర్మకలాప సమృద్ధి అపారముగా గల మతములందుండియే లోకములోని ఆధ్యాత్మిక మహాపురుషులందరూ ఆవిర్భవించిరని పాఠకులు జ్ఞప్తి ఎందించుకొనవలెను. భగవద్రూపరహితముగా, ఉపాచారరహితముగా ఆరాధన మనర్ప చూపిన శాఖలన్నీయు మతములలో గల సుందర వస్తువులను, మహానీయ వస్తువులను కటికడెందముతో అణగద్రొక్కి వైచినవి. కన్నుగానని మూర్ఖ విశ్వాసమే వారి మతము. ఇది కేవలము శుష్కరూపమైనది. ప్రపంచ చరిత్రయే ఇందుకు ప్రబల సాక్ష్యము. కావున ఈ కర్మకలాపములను, పురాణములను తోలనాడుట మంచిది కాదు. వానిని అభిలషించు వారికి వాటిని ఉండనిండు, వాటి ఎందక్కరగల వారికి అవి ఉపకరించుగాక. వాటిని చులకన చేసి మూఢులు పాపమునకు గురికాకుందురుగాక. లోకములో అత్యద్భుత శక్తి సంపన్నులు, మహోన్నతులు, ఆధ్యాత్మిక పరిపూర్ణత నొందినవారు మనుష్యుల మానసములపై వారి ప్రభావము చాలా పనిచేయుచున్నది. అట్టి మహానీయులుండుట చేతనే భారతీయ పదార్థము అన్ని దేశములను ఆకర్షించుచున్నది. అసలు భారతదేశమునకు ఇంతటి గౌరవ మర్యాదలు కలిగినవన్న ఆధ్యాత్మిక సంపద యొక్క అనుగ్రహ ప్రభావమే. దైవప్రీతి, పాపభీతి ఆధ్యాత్మిక రంగమున స్థిరస్థాయిగా ప్రధాన ఘట్టముగా నిలుచుట చేతనే భారత భూమి పుణ్యభూమిగను, యోగభూమిగను, త్యాగభూమిగను పేరొందినది. అందులో మనోహర ప్రేరణలు అనేకములు లభించినవి. భావోద్రేక స్వభావములు కలవారికి సత్యము యొక్క తత్వరూప నిర్వచనము రుచించునా భగవంతుడు వారికి స్పర్శ వేద్యుడు, ఏకైక యథార్థ వస్తువు. భక్తులకు అతడు ప్రేమప్రదము కావున వారి దేవుడు వారికుండుగాక. ఇతరుల హేతువాదము వారికి కథలోని మూఢుని వలె తోచును. అనగా ఒకడు సుత్తిని తెచ్చి ఆ విగ్రహమును పగలగొట్టెను. భక్తియోగము వారికి ప్రేమ మార్గమును బోధించును. అనగా ఉత్తరోత్తర లాభములు అపేక్షించి ప్రేమించరాదు అని తెలుపును. పరులను ప్రేమించుటలో గల దోషమేమి? అది అందరికీ మంచిది. ప్రేమయే పరమాత్ముడు కనుక పరమాత్మ ప్రతి ఒక్కరి యందు ప్రేమస్వరూపుడుగా నుండును. కనుక ప్రేమించుట పరుని కాక పరమాత్మనే ప్రేమించుతున్నట్లుగా భక్తియోగి భావించును. కొందరు ఈశ్వరుని తల్లిగను, మరికొందరు తండ్రిగను, ఇంకా కొందరు మిత్రునిగను, అతనే పతిగను, గతిగను అన్ని విధములా ప్రేమించి తన ప్రేమ అతని ప్రేమతో కలుపుదురు. ప్రేమ ఎచ్చట ఉన్నను అది అతడే, అనగా భగవంతుడే. మానవజాతిని ప్రేమించు మహాపురుషుడు ఒకడు వారికి ఉపకారం అనర్ప చూచుచుండునప్పుడు తన ప్రేమామృతమును మానవలోకమునకు ధారాళముగా పంచిపెట్టుచున్నాడు. హృదయం ఎప్పుడెప్పుడు ఉదారమగునో అప్పుడు అతడు అచ్చట ప్రసన్నుడై ఉండును. ఇదియే భక్తి యోగము. ఇక రాజయోగము.
రాజయోగం అనగా మనస్సును స్వాధీనపరుచుకొనుట. ఈ యోగములో స్వబుద్ధిని ఎందులోనూ పరిత్యజించు అవసరం ఉండదు. ఇతరుల చేత మోసపో అవసరం లేదు. నీ బుద్ధిని ఎట్టి మతాచార్యులకు కానీ స్వాధీనపరచని అవసరం లేదు. ప్రతిదాని యందును మీరు మీ బుద్ధి మీదనే ఆధారపడి ఉండవలెను. సర్వభూతములకును 3 తెరగులు జ్ఞానోపకరణములు కలవు. మొదటిది సహజ జ్ఞానము. ఇది జంతువుల యందు అత్యంత పరిణతి రూపమున కానవచ్చును. జ్ఞానోపకరణములన్నింటిలో ఇది చాలా అట్టడుగుది, అనగా అధమమైనది. ఇక రెండవది సకారణ విచారణ శక్తి. ఇది మానవుల యందు పరిపూర్ణత రూపమున కానవచ్చును. సహజ జ్ఞానము మిక్కిలి పరిమితము. ఆ పరిమిత ఆవరణమునందే అది వర్తింపగలదు. మానవునిలో ఈ సహజ జ్ఞానము చాలా వరకు విచారణ శక్తి రూపము నొంది ఇండును. అతని కార్యాచరణ ఆవరణము కూడా విశాలత నొంది ఇండును. కానీ ఈ విచారణ శక్తి కూడా మిక్కిలి అసమగ్ర ప్రభావము కలది. అది కొంత దూరము వరకే పోవును, ఆ మీద పోజాలదు. తార్కిక మార్గము తిన్నగా సాగక వలయాకృతిని ధరించి మరలా మరలా మొదటికే వచ్చును. మన విషయ జ్ఞానమునకు మూలమగు వస్తువులను, భౌతిక పదార్థములను, శక్తిని ఇందుకు ఉదాహరణముగా కొనినా తెలియను. భౌతిక పదార్థం అనగా ఏమి? భౌతిక పదార్థముపై ఏది తన బలమును ప్రయోగించునో అది అంత మాత్రములో ఆగిపోదు. కానీ అవల నుండి అనంత పరిపూర్ణమందలి ఒక చిన్న అణుశక్తి మానవ చైతన్య వీధికి సోకిన చైతన్యమనడి వలలో తగులుకొనియున్న ఆ పరిమితావరణము లోపలనే మన సకారము విచారము యొక్క ప్రసారము. మనము ఆ ఆవరణము దాటిపోవుటకు ఏదో ఒక సాధనము ఉండవలెను. ఆ సాధనమునే ఈశ్వర ప్రేరిత జ్ఞానము అందురు. అనగా మనకు గల జ్ఞాన సాధనలు 3: సహజ జ్ఞానము, యుక్తియుక్త విచారము, ఈశ్వర ప్రేరిత జ్ఞానము. ఇందులో మొదటిది జంతువులది, రెండవది మానవులది, మూడవది దివ్య పురుషులది. కానీ ఈ 3 అంకురములు కొద్దిగనో గొప్పగనో వికసించి ప్రతి మానవుని యందును కానవచ్చును. ఇవన్నీ అంకుర రూపమున నుండుననే కదా పరిణతి రూపమును అందగలవు. మరొక విషయము కూడా జ్ఞప్తి పెట్టుకొనవలెను. ఇందులో ఒకదాని పరిణతి రూపమే మరొకటి కావున అవి పరస్పర విరుద్ధములు కావు. యుక్తి యొక్క పరిణత రూపమే ఈశ్వర ప్రేరిత జ్ఞానము కాన ఇది దానిని పరిపూర్ణత నొందుంచును, కానీ ఖండించదు. యుక్తికి అందని విషయమును ఈశ్వర ప్రేరిత జ్ఞానము బలయపరుచును. వృద్ధదశ అను దశకు పరిణత రూపము వలె ఇవి 3ను ఒకదానికొకటి బలపరుచును. సహజ జ్ఞానము ఎన్నోసార్లు దివ్య ప్రేరిత జ్ఞానముగా లోకమునెదుట ప్రదర్శింపబడును. చిత్తచాంచల్య ప్రేరితులు తమ బుద్ధి వైకల్యమంతయు దివ్యజ్ఞానమని భ్రమించి మానవులు తమ్ము అనుసరించవలనని తలంతురు. ఇట్టి అర్ధరహిత బోధలు ఈ లోకమున చేయబడుచుండుటకు మూలము మతిభ్రష్టులాడు అసంబద్ధ ప్రలాపములను దైవ ప్రేరితములుగా చెప్పుటే, యుక్తి విరుద్ధము కాకుండుటే సత్యబోధకు మొదటి తార్కాణము. ఈ మూలసూత్రమును అనుసరించియే ఈ యోగములన్నీ నిర్మింపబడినవి. మనసు ద్వారా యోగసిద్ధి పడటయు రాజయోగము కాన దీనిలోని కేంద్రభావం మాత్రమే మనం ప్రధానముగా గుర్తించాలి. అధమాధమ మానవులు మొదలు యోగీంద్రుల వరకు అందరికీ ఏకైక మార్గమే శరణ్యము. దీనిని ఏకాగ్రత అని అందరు. పరిశోధనాలయములలో పనిచేయువారు కానీ, లేక దారిని నడుచువారు కానీ, పుస్తకములు చదువువారు కానీ, లేక జాబులు వ్రాయువారు కానీ, కారు డ్రైవ్ చేయువారులు కానీ తమ మానసిక శక్తులన్నింటినీ కేంద్రీకరించి తమ ఎదుటి భౌతిక పదార్థములను ఏకాగ్ర బుద్ధితో పరిశీలింతురు. వెంటనే ఆ పదార్థముల తత్వము బహిర్గతమై అతడు అర్థించుచుండిన జ్ఞానం అలవడును. మీ ఏకాగ్రత ఎంత అధికముగా ఉండునో అంత చక్కగా ఆ భావము మీకు తేటపడును. నా ప్రేమను, నా మానసిక శక్తులను నేను కేంద్రీకరించుకొలది నా భావమును మీకు విశదీకరించు శక్తి ఎక్కువగును. ఈ కేంద్రీకరణ శక్తి ఎక్కువగు కలది జ్ఞానార్చన అధికమగుచుండును. జ్ఞానార్చనకు ఇదియే ఏకైక మార్గము. ఎట్టివాడైనను తమ చేయు పనిపై మన శక్తిని కేంద్రీకరించినచో ఆ పనిని మిక్కిలి బాగుగా చేయగలడు. లోక వ్యవహారమునందైనను లేక ఆధ్యాత్మిక మార్గమునందైనను ఏ ఇతర విషయములందైనను ఇతర కార్యములందైనను ఏకాగ్రత అధికమగు కొలది కార్యమునందు అంత అధిక ఫలమును అందుకోవచ్చును. ఆ కార్యము కూడాను చక్కగా నిర్వహింపబడును. జ్ఞాన ధనాగారమును
తెరవవలసిన తాళం ఇదియే. కేంద్రీకరణ శక్తియే రాజయోగమున మంచు వంటిది. ఇది ఒక్కటే అని చెప్పక తప్పదు. మనకు అక్కరలేని తలంపులు కోట్లకు బుద్ధిలోనికి చొరబడి దానిని తబ్బిబ్బు చేయును. దానిని ప్రతిఘటించి అట్టి మనస్సును స్వాధీనములో ఉంచుకొనుటకు రాజయోగం ఒక్కటే శరణ్యము. ఇక మిగిలినది జ్ఞానయోగము. దీనిలో పూర్తి తత్వ విచారణమే అధికముగా కానవచ్చును. దృశ్యకల్పితమైన లోకమును అతీతమైన ఊహలు కలిగి ఉండును. లోకములోని ఏ వస్తువును ఏ పనియును ఎవ్వరును అతనిని తృప్తిపరచ జాలరు. అసలు జీవితమునకు సంబంధించిన నిత్యకృత్యములను కూడాను అతిక్రమించి పోవాలని ఈ జ్ఞానయోగి తలంచును. ఆస్తికత్వమును మహాసముద్రములో లోక వస్తువులన్నీ బంధువుల వంటివిగా తోచును. మూలాధారమైన గమ్యము కేంద్రము కీలకము చేర ఉవ్విల్లూరును. జ్ఞానయోగి సత్యమే తాను కావాలనన ప్రయత్నించును. సత్యము వేరు, తాను వేరుగా ఉండనొల్లడు. దానిని వేరుగా భావించుడు. అతనికి సర్వబంధువు భగవంతుడని భావించును. అన్య చింతనలు కానీ అన్య బంధములు కానీ అన్య వాంఛలు కానీ ఉండవు. అంతా దైవమే. కష్టమైనను సుఖమైనను లాభమైనను నష్టమైనను అతనికి భేదము లేక అద్వైత దర్శన స్థితిని అనుభవించగోరును. అదే సరి అయిన జ్ఞానము. ఇట్టి భావము గల వ్యక్తికి జగత్తంతయు నిస్సారమగు మిథ్యాదృశ్యమును భావము కలుగును. అయితే ఇంద్రియములు మధ్య మధ్య అట్టి భావముల క్రిందకు లాగును. ప్రపంచ వ్యామోహమున పడత్రోయుటకు ప్రయత్నించును. కానీ అతి జాగ్రత్తగా ఇంద్రియములను అదుపులో ఉంచుకుని దానిని ఎట్లయిననో ప్రక్కకు నెట్టి క్రమేణా భగవంతుని సమీపింప కోరును. అణువులో అణువుగాను ఘనమునందు ఘనముగాను ఉండు శక్తి దైవమొక్కడే అని గుర్తించి ప్రవర్తించును. పరమార్థ దృష్టికి సర్వభూతములు ఒకే వస్తువనియు ప్రతి ఒక్క వ్యక్తి భూలోకములో రూపమెత్తిన భగవంతుడేనని అనుభవించుటకు ప్రయత్నించును. అయితే ఇట్టి భావములు ఉండినంత మాత్రమున జ్ఞానయోగి కాజాలడు. వీటిని అనుభూతిలోనికి తెప్పించుకొనవలెను, అనుభవ సిద్ధములుగా చేసుకొనవలెను. ఇది అత్యంత ముఖ్యము. బుద్ధికి మాత్రము తెలిసిన చాలదు. కడకు అవి మన జీవిత రూపం అందవలెను. కేవలము భావ సముదాయముగా సిద్ధాంత సముదాయముగా నుండుట మాని మన ఆత్మలోనికి ప్రవేశింపవలను. నేడు బుద్ధి సమ్మతముగానున్న అనేక విషయములు కానీ వస్తువులు కానీ రేపు విరుద్ధ వస్తువులు విరుద్ధ విషయములుగా భావించవచ్చును. బుద్ధి సమ్మతము కూడాను స్థిరము కాదు, శాశ్వతము కాదు. భావములు మార్పు చెందును కదా, అవి సత్యధర్మములు కావు. ఆత్మ అంతయు తన విశ్వాసానుసారముగా ఉండవలెను. అదే ఆస్తిక ధర్మము, అదే జ్ఞానయోగము. భారతీయ పరమార్థమున వేదమును ఈశ్వరవాణి అని చెప్పబడిను. భారతీయులకు ఇవే మూలాధారములు, ప్రధాన ప్రణామములు. ఇవి ప్రాచీన ఋషులచే తెలుపబడిను. ఇవి మానవ భాషితములు కావు, రచనలు కావు. గురు శిష్యుల పరంపరగా పోషింపబడినవే. దీని పుట్టుక ఇప్పుడు అప్పుడు అని ఇంతవరకును ఎవ్వరునూ కనిపెట్టలేకపోయిరి. ప్రయత్నించియు వారి వారి ఊహాభావములను కొంత వెలుగుచ్చిరి, కానీ అంతా తెలుసుకున్నవారు ఇంతవరకు కనిపించలేదు. ఇక మీదట కూడాను నిర్ణయించలేరు. అవి సనాతనమైనవి. ఊహించి విశ్వసించుట ఉత్తమము. ఈ సమయమున మనం ఒక ముఖ్య విషయాన్ని జ్ఞప్తి ఎందుకొనవలెను. లోకములో గల తక్కిన మతములన్నీయు తమ ప్రామాణికతకు ఆధారముగా అందలి సందేశము ఒక సాకార దైవమో కొందరు మహాపురుషులో దైవాంశ సంభూతులో కొందరికి అందజేసిరని పలుకుదురు. భారతీయులిట్లు కాదు. వేదముల ప్రామాణికత మానవులపై ఆధారపడినది కాదనియు అవి సనాతనములనియు ఈశ్వర జ్ఞానమయములగుట చేత స్వయం ప్రామాణికములనియు చెప్పవచ్చును. అవి రచింపబడినవి కావని గుర్తించవలెను. ఇవి మనకు తెలియక పూర్వము కూడాను ఉన్నవి, కలకాలము నిలిచియే ఉన్నవి, సృష్టింపబడినవి కావు. సృష్టి ఎట్లు అపారము శాశ్వతము అత్యంత రహితమో అటులనే ఈశ్వరవాణి కూడాను శాశ్వతము అపారము ఆద్యంత రహితము. విద్ అంటే ఎరుగుట అనగా జ్ఞానము. దీనిని మహర్షులు దర్శించి ప్రకటించిరి. వారే మంత్రద్రష్టలు. అసలు ఋషులనగా మంత్రద్రష్టలనే అర్థము. ఒకటి కర్మకాండ, రెండవది జ్ఞానకాండము. మొదటిది అనగా కర్మకలాప భావము, పారమార్థిక జ్ఞాన మార్గము. భావము కర్మకాండలో వివిధ క్రతువులు పేర్కొనబడినవి. ఆ క్రతువులలో అత్యధిక భాగము ఇప్పటికీ పరిస్థితిని గతిని అనుసరించి సాధ్యము కావని విడనాడబడినవి. అయితే
కొన్ని ఈనాటికిని ఏదో ఒక రూపమున నిలిచియే ఉన్నవి. కర్మకాండలో ముఖ్య భావము మానవ ధర్మములు. గృహస్థ, వానప్రస్థ, సన్యాస, బ్రహ్మచర్యములనబడు ఆశ్రమ ధర్మములు, వివిధ పదవీ ధర్మములు నేటికి కొంత అంతో ఇంతో మార్పు చెందినను లోకమున కనిపించుతున్నవి. ఈ పారమార్థిక భావములో రెండవ భాగమున అనగా జ్ఞానకాండమున వీటినే వేదాంతము, వేదాగ్రము, వేదసారము, వేద పరమార్థము, వేద విజ్ఞానసారము అనునవి ఉపనిషత్తులను పిలువబడుచున్నవి. ద్వైతులు కానీ, విశిష్టాద్వైతులు కానీ, అద్వైతులు కానీ, లేక శైవులు కానీ, వైష్ణవులు కానీ, శాక్తులు కానీ, పౌరులు కానీ, గానాపతులు కానీ ఎవరైనను వేదోపనిషత్తుల ప్రణామములను అంగీకరించే తీరవలెను. ఎవరి ఇష్టప్రకారము వారు ఆయా ఉపనిషత్తులకు అర్థములు వేరువేరుగా చెప్పుకొనవచ్చును. వారికి ఈ విషయమున పరిపూర్ణ స్వేచ్ఛ గలదు. కానీ వాని ప్రామాణికత అంగీకరింపకుండు స్వేచ్ఛ ఎవ్వరికీ లేదు. కావుననే ఇక్కడ హిందూ శబ్దమునకు, భారత శబ్దమునకు, వేదాంత శబ్దములను ఉపయోగించుకొనుచున్నాము. ఇప్పుడు వ్యాప్తిలోనున్న మతశాఖలన్నీ అపరిపక్వముగా నున్నను కనిపించినను, వాటి ఉద్దేశములు ఎంత దురావగాహముగా తోచినను, సావధానముగా విచారించినచో, పఠించినచో, పరిశీలించినచో వాటన్నింటికీ ఉపనిషద్భావములే మూలములని తెలియవచ్చును. భారత జాతిలోనికి లేక హైందవ మతములోనికి ఉపనిషత్తులంత పూర్తిగా లోతుగా దిగబడిపోయినవి. కావుననే విగ్రహాది రూపములందు అవి ఆరాధింపబడుచున్నవి. నేడును మన ఇండ్ల యందు కానీ, దేవాలయములందు కానీ ఉపనిషత్తులు అర్చన స్థానమును అలంకరించుచున్నవి. మన జీవితముతో అవినాభావ సంబంధం ఏర్పరచుకొని శాశ్వతముగా నిలిచిపోయినవి. వేదములు అనంతములు, అనంతో వై వేదః. కానీ వీటి అన్నింటిలోని సారమును గైకొని 4గా విభజించి లోక కళ్యాణ నిమిత్తము ప్రచారము జరిగిను. అవే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదములని. ఇవి 4 భాగములుగా మానవులను తరింపజేసి ధర్మమును నిలబెట్టి సత్యమును చాటి ఆరాధనలతో, అర్చనలతో, గానముతో, అస్త్రశస్త్రములతో జగత్కళ్యాణము గావించినవి. సమస్త మానవులకు నిత్య జీవితములో ఆదర్శవంతమును నిరూపించినవి. ఏ కార్యము జరిగినను భారతీయులకు అది తెలిసినను తెలియకపోయినను ఏదో ఒక విధముగా అది వేద ప్రమాణమును అనుసరించియే ఉండును. పెండ్లి మొదలు శ్రాద్ధము వరకు భారతీయులు వేద ప్రమాణమునే అనుసరించుచున్నారు. అట్టి ఆధార ప్రమాణ రూపమైన వేదమును విస్మరించుట భారతీయుల లక్షణము కాదు. ద్వైతముననో అద్వైతముననో లేక విశిష్టాద్వైతముననో భారతీయులు తమ జీవితమును ప్రమాణబద్ధముగానే అనుభవించుచున్నారు. అయితే తెలిసి అనుసరించిన, ఆచరించిన దాని ఫలము మరింత అధికమగును, ఆనందము లభించును. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.